ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అమరావతి రాజధాని అవటం ముఖ్యం. ఎందుకంటే ఇది మన రాజధాని ఎక్కడ పెడితే ఉపయోగం, అంతేకాని ఎక్కడో తీసుకెళ్ళి పెడితే ఉపయోగం లేదు. నేను వైసీపీ పార్టీయే, వైసీపీ నాయకుడినే అయినా కానీ నేను కూడా అమరావతికి ఓటేస్తా. లేదు, అమరావతి కరెక్ట్. ఎందుకంటే ప్రజల ఉద్దేశం కూడా అమరావతి పెట్టాలని కోరుకుంటున్నారు. అంతేకాని వైజాగ్లో పెడతాము, ఆట పెడతాం, ఏటు పెడతాం, ఇవన్నీ ఏంటంటే సముద్ర పోటున నువ్వు పెట్టిన ఉపయోగం లేదు. సముద్ర ఒడ్డును పెట్టేది అది తప్పది. నేను వాస్తవం చెప్పాలంటే వైసీపీ నాయకుడిని, అంతేకాని ఒక పార్టీకి మనం వ్యతిరేకంగా చెప్పడం కాదు, న్యాయంగా మాట్లాడుతాం అంతవాటికి మాట్లాడు కాబట్టి తప్పది. నమ్మరు. ఇంతగా వ్యతిరేకిస్తూ నువ్వు కనీసం ఇంతమంది ఇప్పుడు 100 మంది ఒక ఘాటిన ఒక మాట మాట్లాడుతుంటే ఒక్కడే ఇంకో మాట మాట్లాడితే అట్లాంటి వ్యక్తిని ఏమనుకోవాలి? ఇప్పుడు 100 మంది రకంగా వెళ్ళాలి కానీ ఒక్కడే పక్కన వెళ్ళరుగా. అంతేకాని మనకి ఏదైనా ప్రజలు తీర్పే కానీ ఒక నాయకుడు ఒక్కడిదే తీర్పు కాదు, అది మెయిన్. నేను సంతోషం నాకు కూడా. ఎందుకంటే మాకు అమరావతి రాజధాని పెడితే మాకు మంచిదే. ఎందుకంటే మేము తాలూకా ఉంటా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగం అది. అమరావతే కదండి మెయిన్. అమరావతి లేనిది ఇదంతా రాజధాని లేదు కదా. ఏకైక రాజధాని కావాలంటే మనకు అదే కావాలి. 3 రాజధానులు అంటే ఇప్పటికే అందరూ నానా యాతలు పడుతుంటారు. ఇంతవరకు ఒక ఏరియా కూడా డెవలప్ కాకుండా అంతా ఇదిగా ఉంది. వైజాగ్ వెళ్ళేసరికి అందరూ వైజాగ్ వచ్చేసింది. మన గుంటూరుకి వచ్చేసరికి గుంటూరు జిల్లా ఒక రాజధాని పేరు మీద ఉంటుంది కానీ మిగిలిన మనకు కూడా డెవలప్మెంట్ కనపడాలి. అది మనకు కూడా రాజధాని ఇప్పుడు తెనాలి ఏరియా ఉంది. తెనాలి ఇది పార్లమెంట్ మొన్నటి దాకా, ఇప్పుడు అది లేదు. అమరావతి అంటే వ్యతిరేకం కాదని అంటున్నారు అక్కడ, కానీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ బాయ్గాడ్ చేసి పారేశారు. బాయ్గాడ్ చేశారు. దాంట్లో కూడా పార్లమెంట్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఇదిగా మాట్లాడేసి చేశాడు. మిగిలిన వాళ్ళు అసలు కొంతమంది అసలు మాట్లాడలేదు. ఆయన అక్కడే కదా ఎక్కువ. మేము ఇప్పుడు మిథున్ రెడ్డి కొద్దిగా మాట మాట్లాడాడు, అవినాష్ రెడ్డి అసలు వాయిసే లేదు. అసలు ఆయన మేలకుండా సైలెంట్గా మావి గన్ అనేది అదే చివరికి ఆ గన్ అని పెట్టుకొచ్చాడు. మళ్ళీ దాన్ని ఆ గన్ అనేది తర్వాత మరి ఆయన ఆలోచనలో ఏముందో మరి అది ఆయనకే వదిలేయాలి. ఎందుకంటే అది కనపడుతుంది ఇప్పుడు ఇన్నేళ్ల రాజకీయాల్లో. ఇప్పుడు రాజధాని విడిపోయి హైదరాబాద్ డెవలప్ అయ్యాడు కూర్చునేసరికి మనదాకా ఇక్కడ డెవలప్ చేయలే. వీళ్ళు ఓన్లీ హైదరాబాద్ అని చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అంతా ఒకేసారి రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి. అదే మొదట్లోంచి అక్కడ ఇక్కడ సగం డెవలప్ చేస్తూ ఉంటే ఇవాళ ఇంత బర్డెన్ ఉండేది కాదు రాజధానికి కూడా. ఇవాళ ఇదంతా ఇంత కోట్లు పెట్టి మళ్ళీ ఇవన్నీ చేసుకొని పెట్టాల్సినంత అవసరం లేదు. మరి అంత దేశంలో అందరూ ఇచ్చేసి ఒక్క పార్టీ తప్పితే వీళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు నలుగురు ఇవ్వకపోతే ఇప్పుడు అక్కడ ఆగలేదు కదా. అది ఇప్పుడు వాళ్ళకే అది 6 సీటు, అది అంతకన్నా ఇంకా చెప్పాలి. మన రాజధాని అంటే చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు మొన్నటిదాకా అది లేకేగా 3 మొక్కలు ఆటాడే కాసేపు వైజాగ్ అని, కాసేపు గుంటూరు అని, కాసేపు బయటకని తలా రకంగా చెప్పుకుంటూ వచ్చి చేసుకుంటూ వచ్చారు. అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికేమో రుషికొండ కట్టేసి అది అంతా కనపడకుండా పోయి మరి 500 కోట్లు దండగా పెడుతుంది. మరి అవన్నీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని రావటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఇది ఒక కళ. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది సాధించారు. ఇది మన ఆంధ్రుల ఘనత. ఆయన ఈ అమరావతి ప్రజల మీద కక్ష, ఈ గుంటూరు ప్రకాశం జిల్లాల మీద కక్ష, కృష్ణా జిల్లా మీద కక్ష, ఇక్కడ ప్రజల మీద కక్ష. దానివల్ల ఆయన అలా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్తా ఉంది. ఈ రాజధాని చేయగలరు, ముమ్మాటికి చేయగలరు, పెట్టుబడులు తేగలరు. అన్నీ ఒకసారి జరుగుతాయి. ఇది మాత్రం మన తెలుగు ప్రజల విజయంగా భావిస్తున్నాం మేము. వాళ్ళు ఈ బిల్లుని పార్లమెంట్లో వ్యతిరేకించి వాళ్ళ నెత్తిన వాళ్ళు భస్మాసురాస్త్రం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం జరుగుతానికి ఇదే నాంది వాళ్ళే వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా బీజేపీ వాళ్ళు సపోర్ట్తో ఇది సాధించారు. ఇది చిరస్మరణీయ విజయంగా భావిస్తున్నాం. అన్ని అడ్డంకాల పనులు చేసే పనులే కానీ ఆయన మంచి పని చేద్దామని రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఏరాడు, ఏది చేసి చచ్చాడు. గేదెలు కాసుకునేవాడు నయం వాడికంటే. కులం ఏదన్నా కానీ గాక వాళ్ళు రెడ్డులే వాళ్ళే అంటున్నారు. ఆ జగాన్ని, ఈ జగం ఉండకూడదు.
మన రాష్ట్రంలో ఈ జగం ఉండకూడదు, జగాన్ని తప్పించేసేయాలని వాళ్ళే చెబుతున్నారు. ఇక్కడ కాపురం పెట్టినా ఏ కాడికి దోసు దెంగే వ్యవహారాల్లో ఉంటాడు కానీ శుభ్రంగా అందరికీ చేద్దామనేది మనిషికి అసలు లేదు. జగన్ గారికే ఏమీ లేదు. అది అట్లాంటి వ్యవహారాలు ఏ కాడికి కొట్టుకోవటమా అని చంపటమా ఇంకోని చంపటమా. ఈ ప్రదేశంలో మనుషులు ఉంటారు అతని దగ్గర, అట్టా ఏలుతున్నాడు. వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు మనకి. వాళ్ళు మాత్రం మేము వాకౌట్ చేస్తున్నాం వాళ్ళు ఒకటి చేసిన వాళ్ళు ముగ్గురు ఒకటి చేస్తే ఏమైద్దిలే. అక్కడ పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా, జనాల దగ్గరికి ఢిల్లీలో పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా. ఆడి పని సాగదులే, సత్తాడు ఆడు, అట్టా ఆడవల్ల కాదు సాగదు, ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. అందరికి సంతోషంగానే ఉంది. రాష్ట్రం మొత్తం అంతా, దేశం అంతా బాగానే ఉంది. పక్క దేశాల వాళ్ళకి కూడా బాగానే ఉంది. రాజధాని చేస్తాం. ఈ జగం అక్కడ చెబితే సరిపోయిద్దా, లేకపోతే ఆడి మనుషులు చెబితే సరిపోయిద్దా? ఇవన్నీ జరగని పనులు. రాజకీయంలో లేడు జగం. ఏ కాడికే దోపిడీలు దొంగలు ఎమ్మడి తిరుగుతాం తప్పితే ఒక రాజకీయంలో చేద్దాం అనేది లేదు. ప్రజలకు మంచి చేద్దాం, బాగా లేని వాళ్ళకి కూడా మంచి చేద్దామని లేదు. అందరం దోసి తింటాం ఎదవ. ఇక నమ్మరు, ఎవడు నమ్ముతాడు? దేశంలో అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా ఆమోదం తెలిపితే వైసీపీ మాత్రం వాకౌట్ చేసి వెళ్ళిపోవడంపై మీరేమంటారు? వైసీపీ ప్రభుత్వానికి అసలు అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదు. అసలు రాష్ట్రానికే రాజధాని లేకుండా చేయాలనే కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు 3 ముక్కలాట ఆడి ఏం చేశాడంటే 3 రాజధానులు అని చెప్పి అన్నాడు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనే ఉంటుందని. ఆ దేశ పరిస్థితులు ఏమైనా అందరికీ తెలుసు. ప్రజలు ఎప్పుడూ బాగుపడకూడదు, ప్రజలు ఎప్పుడూ దీనావస్థలో ఉండాలి. ఆయన బటన్ నొక్కితే వేసే 15,000, ఆయన బటన్ నొక్కితే వచ్చే 2,000 రూపాయలు, ఆ డబ్బులతోటే బతికేయాలి. పరిస్థితి ఎలా ఉండాలి అంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళు బతకాలి అనే ఆలోచన లేకుండా, వాళ్ళు స్వయం ప్రతిపత్తి రాకూడదు, వేరే వాళ్ళ మీద ఆధారపడి బతకాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. అందుకనే రాజధాని డెవలప్ అయితే అతనికి మనుగడ ఉండదనే ఉద్దేశం లేదు. కల్లారా చూస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం లేదు, పార్లమెంట్ లో వాకౌట్ చేసి వచ్చారు. దేశం మొత్తం ఒక తాటిపై ఉంటే ఈ ఒక్కడే ఒక తాటిపై ఉంటాడు. సార్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే మొన్నటిదాకా 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడే కొత్తగా తెర మీదకి మావిగనాలని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం కలిపి మావిగనాన్ని ఎక్కడంగా మాట్లాడటంతో రాజధానిపై మీరేమంటారు? అసలు మావిగన్ అనేది దొంగ తిరుగుగా చెప్పాడు తప్పించి ఆయన ఉద్దేశం జగన్ అనే పెట్టండి రాష్ట్రానికి పేరు, రాజధానికి పేరు అని చెప్పని అనుకున్నట్టుంది ఆయన పరిస్థితి. ఇది డైరెక్ట్ గా రాజధానికి జగన్ అని పెట్టేసుకుంటే బాగుంటది కదా అనేది ఆయన. ఒక్కొక్కసారి టాబ్లెట్లు వేసుకుని మాట్లాడుతుంటాడు, ఒక్కొక్కసారి టాబ్లెట్లు వేసుకోకుండా మాట్లాడుతుంటాడు. ఆయన మైండ్, ఆయన మనస్తత్వం ఎవరికీ అర్థం కాదు. మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకో మాట అన్నాడు, రాజ్యాంగంలో కేంద్రానికి రాజధాని ఉంది కానీ రాష్ట్రాలకి రాజధాని లేదు అని మాట్లాడుతున్నారు. అది పిచ్చోడు మాట్లాడి అంటున్నారు కదా అందరూ. పిచ్చివాడు మాట్లాడే మాటలు అలా ఉంటాయి మాట. ఉదయం ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు, రాత్రి ఒకటి మాట్లాడతాడు. రాజధాని లేకపోవడం ఏంటి? అసలు ఆయన 10th క్లాసే సర్టిఫికెట్లు ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేసిన అతను, ఆయనకి ఏం తెలుసుద్ది రాజ్యాంగం? ఎప్పుడైనా సరే ఒక మంత్రిగా చేసి ముఖ్యమంత్రి అయితే బాగుంటది. డైరెక్ట్ గా తీసుకెళ్లి ప్రజలందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేశారు. ఆ ముఖ్యమంత్రి ఎలా ఉందంటే వచ్చినప్పుడు తెరలు కట్టుకొని రావడం, చెట్లు నరికేయడం, ఇవన్నీ తెలిసిందే కదా కల్లారా అందరికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాస్తవాన్ని మీరు ఎలా ఫీల్ అవుతుంది? నేను బాగా ఫీల్ అవుతున్నాను. పర్వాలేదు. ఇంతకు ముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది, హ్యాపీగా ఉంది. ఇప్పటికీ తర్వాత ఎలాగుంటుందో తెలియదు. అందరు చక్కగా, అందరూ మా ఫ్యామిలీ మెంబర్, ఇతరులు, మా ఫ్రెండ్స్ కి అందరూ హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు. గతంలో 3 రాజధానులు కావాలంటే ఇప్పుడు రాజధాని అవసరం లేదు, దేశానికి ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అసలు ఎగనిస్ట్ గా ఉన్నారు కాబట్టి అంటారు. ఇంతకు ముందు 4 రాజధానులు అన్నారు. 4 ఏ ఊర్లో ఉంది? 4 రాజధానులు. ఆఫ్రికా గిఫ్రికాలో ఉంది 4 రాజధానులు, ఆఫ్రికాలో ఉంది 4 రాజధానులు. ఇక్కడ 4 రాజధానులు ఇండియాలో ఎందుకు? ఒక రాజధాని, 4 రాజధాని దగ్గర ఒక రాజధాని అదే డబ్బు పెట్టి చేస్తే అది డెవలప్ చేసుకుని డెవలప్ ఇంకా డబ్బు బాగుంటది. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు. నమ్మకం ఏర్పడింది. బాగా ఇంతవరకు బాగుంది. అన్ని విధాలు చక్కగా దొరుకుతుంది.